జనాభా లెక్కల సెన్సస్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ గణన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జనగణన కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే దేశంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం నుండి ఐబీ వరకు మారాథాన్ రన్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొని మారాథాన్ రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలు తమ కుటుంబ వివరాలను తామే నమోదు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ స్వీయ గణన విధానం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, విద్యాస్థాయి, ఉపాధి, నివాస పరిస్థితులు తదితర సమాచారం ప్రజలు స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఈ ప్రక్రియ వల్ల జనాభా లెక్కల సేకరణ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మరియు ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు నమోదు చేసే సమాచారం భవిష్యత్ ప్రభుత్వ ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజలు నమోదు సమయంలో సరైన మరియు పూర్తి వివరాలు ఇవ్వాలని, ఆధార్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు వంటి సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరమైతే గ్రామ, వార్డు స్థాయి సిబ్బంది సహకారాన్ని కూడా పొందవచ్చన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను విజయవంతం చేయడానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ బాధ్యతాయుతంగా పాల్గొని దేశ జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డితో పాటు అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొత్తం వాకథాన్ చేయడం జరిగింది మన కలెక్టరేట్ నుంచి ఇక్కడ ఐబీబీ వరకు. ఇప్పుడు ఏముంది అంటే మనము జనగణన అవుతుంది మనది. దాంట్లో జనగణన ఎందుకు ముఖ్యమంటే ఇప్పుడు 2011 ఆల్మోస్ట్ 15 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఇది చేపడుతున్నాము. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏవైతే డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటారు అది మొత్తం ఒక డేటా కావాలి అంట. మన దగ్గర ఏం కులం నుంచి, ఏం వర్గం నుంచి ఎంతవరకు చదివి ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏ మిల్లులో ఉంటున్నారు, వారికి అసలు సౌకర్యాలు అందుతున్నాయా లేదా, ఏం కరెంట్ వాడుతున్నారు, ఏం తిండి తింటున్నారు, అన్నీ మనము ఈ ఒక్క జనగణనలో క్యాప్చర్ చేయబడుతుంది. ఈ జనగణన ద్వారా మనము ప్రతి స్కీమ్కి కూడా ప్లానింగ్ చేయవచ్చు. దానికోసం మనము అందరము ఆఫీషియల్ ప్రకారంగా, ప్రభుత్వం ప్రకారంగా మనము ప్రజలకి కోరేది ఒకటి, మీరు మీ డేటా యాక్యురేట్గా ఇవ్వండి. ఒక్క చోటుకి ఇవ్వండి, మళ్ళీ 2-3 చోట్లకి కాదు. ఆల్మోస్ట్ నిన్న వరకు మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ 11 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా జరిగింది. ఆన్లైన్ మీ ఇల్లుని మీరు చూపించగలరు వెబ్సైట్ ద్వారా. ఆపరేషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయినాయి అన్నమాట. ఈ రోజు నుంచి మన టీచర్స్, సిబ్బందులు ఎవరైనా ఉంటారు, వారు ప్రతి ఇంటికి పోయి వారి కుటుంబం వివరాలు మొత్తం సహకరిస్తారు. ప్రజలు వారికి అందరికీ కోరేది ఒకటి, మీరు వారితోటి సహకరించండి. ఏం భయంకి కానీ దానికి మీరు పోకండి. ఆ డేటా ఎట్లా వాడతారు మనం ప్రతి వారికి ఒక ఐ కార్డ్ కూడా ఇచ్చి ఉన్నాము. మీరు మంచిగా వారికి ఇంటిలో
ఒక మంచి ప్లేస్లో కూర్చోపెట్టి మీ వివరాలు, బికాజ్ ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి, 50 దాకా క్వశ్చన్స్ ఉంటాయి. అది ఆన్సర్ చెప్తూ వారికి కూడా టైం పడుతుంది. మంచి నీళ్ళు ఇచ్చేసి, బికాజ్ ఎండాకాలం ఉంది, మంచి షేడ్లో మంచి నీళ్ళు ఇచ్చి మీరు మీ కుటుంబాల ఉన్న వారి ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటుందో, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటుందో వారికి సహజం చేస్తే వారు కూడా నోట్ చేస్తారు, నమోదు చేస్తారు వారి పోర్టల్లో. దాంట్లో ఎవరికి ఏం భయం లేదు. ఒకవేళ ఉంటే మనం కూడా ఇక్కడ కంట్రోల్ సెంటర్ పెట్టాము, మీరు కూడా కాల్ చేసి అడగచ్చు ఫలానా వ్యక్తి వచ్చారు, అది మన వారు కారా లేదా. అదర్వైజ్ మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఐడి కార్డ్స్ ఇచ్చి ఉన్నాము. సో ఏం భయం లేకుండా మీరు మీ డీటెయిల్స్ వారితోటి సహకరిస్తే మంచిగా ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ డేటా ఉపయోగించి ఫ్యూచర్లో మంచి స్కీమ్స్ తీసుకుని వస్తుంది అందరి కోసం. ఇది